25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. ఆ అర్ధరాత్రి వేళ మనమైతే ఏం చేస్తాం? మంచి నిద్రపోతాం. మనమైతే అర్ధరాత్రి అప్పుడు ఏం చేస్తాం? చెప్పొచ్చు, అభిప్రాయం అడుగుతున్నారు అయితే చెప్పండి. మంచి నిద్రపోతాం. అందరూ మంచిగా గుర్రక తీసి నిద్రపోతాం. హల్లెలూయా. ఇక్కడ దేవుని సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు దేవుని నామాన్ని పాడి స్తుతిస్తున్నారు. హల్లెలూయా. వారు పాడి స్తుతించేటువంటి వారు ఎలాంటి వారు? హల్లెలూయా. అన్ని సమయాలలో సుఖంగా ఉండే వాళ్ళు కాదు వారు. హల్లెలూయా. 19వ వచనములో ఈ విధంగా ఉంది, చదవండి. లాభ సాధనము పోయినను చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు సావిడలోనికి అక్కడ పౌలును శీలను వారు పట్టుకున్నారు. ഹല്ലേലൂയ. അവരെ പിടിച്ചു ചന്ത സ്ഥലത്തേക്ക് പ്രമാണികളുടെ അടുത്തേക്ക് വലിച്ചോണ്ട് പോയി. గ్రామ సావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. മനസ്സിലാക്കണം, మీరే വലിച്ചోണ്ട് పోయి. మీరు అర్థం చేసుకోవాలి, వారిని ఈడ్చుకుంటూ పోయారు. വലിച്ചോണ്ട് పోయి, వారిని ఈడ్చుకుంటూ. ఆ വലിച്ചోണ്ട് పోయ వ్యక్తిകൾ అక్కడ ఉన్నాయి. ఆ ఈడ్చుకుంటూ పోయినటువంటి వ్యక్తులు అక్కడ ఏం చేస్తున్నారు? అవరే అధిపతిകളുടെ മുമ്പിൽ കൊണ്ട് നിർത്തി వారిని అధికారుల ఎదుట నిలబెట్టారు. హల్లెలూయా. മുമ്പിൽ നിർത്തി వాళ్ళని అధికారుల ఎదుట నిలబెట్టి അധിപതികൾ 22ാം വാക്യം. അധിപതികൾ അവരുടെ വസ്ത്രം പറിച്ചു കളഞ്ഞു. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి అధిపతిകൾ അവരുടെ వస్త్రం పറിച്ചു കളഞ്ഞു. అధికారులు న్యాయాధిపతులు వారి వస్త్రాలను లాగివేసుకున్నారు, చీల్చేశారు. కోల్కొండ అడిపించు, వారు బెత్తములతో కొట్టించారు. అది అడిపిగా కల్పించు, అవరే వాళ్ళే అడిపించు, వాళ్ళే అడిపించు. వారిని చాలా దెబ్బలు కొట్టించారు. వాళ్ళే అడిపించు. എന്തിനാണ് అడిపించదు? ఎందుకు వీళ్ళని కొట్టించారు? ഒരു വ്യക്തിയുടെ മേലിരുന്ന പൈശാചിക മേഖലയെ ദൈവം ഇളക്കിയതിനാണ്. ఎందుకు వారిని కొట్టారు అంటే బాగా వినాలి. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టిన కారణాన్ని బట్టి వారు వారిని కొట్టించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నిమిత్తం ఇవరు ఎంత అనుభవిക്കുകയാ? దాని కొరకు వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వెలుచపాడు తీ నిమిత్తం చిల రాగోండగా చూడండి, ఈ యొక్క దృశ్యము నిమిత్తం, ఈ దర్శనము నిమిత్తం వారు ఆ విధంగా బాధించబడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. അങ്ങനെ നിന്റെ മേൽ വിഹാരിയ ഇന്നു പകൽക്കാലം നമ്മൾ മുഖാന്തരം നമ്മുടെ മേൽ ഇരിക്കുന്ന പൈശാചിക മേഖലകൾ ചിലരെ യാതൊണ്ടാകും. చూడండి, మన మీద ఉన్నటువంటి దురాత్మలు వెళ్ళగొట్టబడిన కారణాన్ని బట్టి కొంతమంది దానిని వివాదాస్పదం చేస్తారు. అది దైవത്തിന് പ്രയോജനമില്ലാത്തവളായിരിക്കും. అది దేవునికి ఉపయోగము లేనటువంటి కార్యం. అది పోతుపోయాൽ ఆ యొక్క దురాత్మ వాళ్ళలో నుండి వెళ్ళిపోతే వెళ్ళిపోయాൽ నీ దైవത്തിന് ఉపయోగముള്ളവരായി మారు. ఆ దురాత్మలు నీ మీద నుండి తొలగిపోయినట్లయితే
దేవునికి మీరు ఉపయోగపడేవారుగా, దేవుని చేత వాడబడేవారుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. അങ്ങനെ ഈ വ്യക്തിയുടെ മേലിരുന്ന പൈശാചിക മണ്ഡലത്തെ ആര് ശാസിച്ചു? പൗലോസ് ശാസിച്ചു. ఈ యొక్క స్త్రీ మీద ఉన్నటువంటి ఆ దురాత్మను ఎవరు గద్దించారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ దురాత్మను గద్దించాడు. నియంత్రిക്കുന്ന ഒരു శక్తి ഉണ്ടായിരുന്നു. ఇక్కడ ఆమెను అదుపు చేసే ఒక శక్తి ఉంది. ఆ శక్తి నిమిత్తం లాభం ఉండట్లేదు. ఆ శక్తి ద్వారా కొంతమంది లాభాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. అవకల్ల లాభం ఆ స్త్రీ కాదు, ఆమె వచ్చే లాభం. అది 19వ వాక్యത്തിൽ കാണാൻ കഴിയും. ఇది 19వ వచనంలో ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. അവർ ലാഭം ഉണ്ടാക്കുകയാണ്. వారు ఆ దురాత్మను బట్టి, ఆ దయ్యాన్ని బట్టి, ఆమె వద్ద ఉన్నటువంటి దయ్యాన్ని బట్టి వారు లాభాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. ഇന്ന് പകൽക്കാലം ദൈവത്തിന് അല്ലാതെ എന്തിനേലും നിന്റെ സ്വാധീനമുണ്ടെങ്കിൽ, చూడండి, దేవునికి తప్ప నా మీద నీ మీద ఏదైనా దురాత్మలు గనక ఆవగించి ఉంటే ഉണ്ടെങ്കിൽ മനസ്സിലാക്കിക്കോണം, നിങ്ങളുടെ മേൽ ലാഭം നിങ്ങൾക്കല്ല, മറ്റു ചില കൊണ്ടുപോകും. చూడండి, ఆ దురాత్మల యొక్క అధికారం నీ మీద ఉన్నట్లయితే ఆ అధికారాన్ని బట్టి నీకు కాదు లాభం, ఇతరులకు వేరే వారికి అది ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీకు రావాల్సిన ఆశీర్వాదం ఆటంకం చేయబడుతుంది. അതുകൊണ്ട് നിന്റെ മേൽ സ്വാധീനം യേശുവിന് മാത്രമായിരിക്കട്ടെ. అందుకనే మీ మీద దేవునికి మాత్రమే ఉండును గాక అధికారం. శక్తిയും നിന്റെ മേൽ ప్రవర్తిക്കരുത്. ఏ శక్తి మీ మీద క్రియ రూపంగా ఉండకూడదు. നിങ്ങൾ ആരെ പോലെയാകണം? യേശുവിനെ പോലെ മാറണം. మీరు యేసులాగే మారిపోవాలి. యేసువిന്റെ స్వభావത്തിലേക്ക് നിങ്ങൾ ഓരോരുത്തരും വരണം. యేసు యొక్క స్వభావంలోనికి మీరు ఒక్కొక్కరు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. നമ്മുടെ നടപ്പ്, നിൽപ്പ്, നോട്ടം, പ്രവൃത്തി, ചിന്ത, సంసారం ఎല്ലാം యేసువిని ఇష్టముള്ളതായി మారతే. మన నడక, మన చూపు, మన క్రియ, మన పడక అవన్నీ కూడా యేసు ప్రభుకు ఇష్టకరంగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. 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 നിന്റെ ഇഷ്ടമല്ല വലുത്, കർത്തരുടെ സിദ്ധം തന്നെ വലുതായിരിക്കട്ടെ. మీ ఇష్టం కాదు మీ మీద గొప్పదిగా ఉండడానికి, దేవుని చిత్తమే మీ మీద గొప్పదై ఉండాలి, అది మాత్రమే నెరవేరుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. അതായത് നമ്മുടെ മേൽ എന്തിന് സ്വാധീനം ഉണ്ടാകരുത്? ജഡത്തിന് സ്വാധീനം ഉണ്ടാകരുത്. ഗലാത്യ ലേഖനം 5ാം അധ്യായം 19ാം വാക്യം. గలతీయులకు రాసిన పత్రిక 5:19లో ఈ విధముగా ఉంది, మన మీద శరీర క్రియలు అధికారముగా ఉండకూడదు. జారత్వము, అపవిత్రత, కామాతురత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటల మొదలైనవి. ఆమేన్. ఆమేన్. ఇదొന്നും നിന്റെ മേൽ അവകാശം കാണരുത്. ఇవేవి కూడా నీ మీద కనబడకూడదు, నీలో ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. 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 നിന്റെ മേൽ അവകാശം ഇതിനാ అవి గనక నీ మీద ఉంటే పిశాచిന്റെ മേൽ പ്രവർത്തിക്കും. సాతాను మీ మీద క్రియ చేస్తూ ఉంటాడు. విగ్రహారాధించిన యాజకుడు ఇదాను. విగ్రహాలను ఆరాధించే వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు? ఆ విచారం చేయవారు. మంత్రికమైన విద్యను నేర్చుకునేవారు, మంత్రాలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు?
సమూయేలు పుస్తకం సమూయేలు గ్రంథం ఒన్నాం అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 1వ సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ఒట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టం. తిరుగుబాటు చేయటం సోద చెప్పుట ఆయన పాపముతో సమానం. അവിടെ പറയുക അതെന്താ പറയുന്നേ, നിങ്ങൾ മത്സരം ആഭിചാര ദോഷം പോലെ 23 മത്സരം తిరుగుబాటు അന്നേരം അതൊരു മത്സരം ആഭിചാര ദോഷം പോലെ. చూడండి, తిరుగుబాటుతనం, తిరుగుబాటు మీకు ఇది అర్థం కావాలి. చూడండి, బాగా నా వైపు ఉంది. తిరుగుబాటు అంటే దేవుని మీద దేవుని ఆజ్ఞలను ధిక్కరించి తిరుగుబాటు చేయడం అనేది సోద చెప్పుడు దానితో సమానం. హల్లెలూయా. തമ്മിൽ ഭാര്യയും ഭർത്താവും തമ്മിൽ മത്സരിച്ചാൽ എന്നത് ആഭിചാരവാ. భార్య భర్తలు ఒకరినొకరు కొట్టుకోవడం, తిరుగుబాటు చేసుకోవడం, ధిక్కరించుకోవడం అనేది సోద చెప్పుట అని దానితో సమానం. നിങ്ങൾക്ക് തന്നെ ആഭിചാരം ചെയ്യും. మీకు మీరుగానే సోద చెప్పేటువంటి దానితో సమానంగా ఉన్నారు. ഉണ്ടോ അങ്ങനെയുള്ളവര്? అలాంటి వారు ఉన్నారా? ഉണ്ടോ? ఉన్నారా? ഇല്ലാത്ത കാര്യങ്ങൾ ഉണ്ടോ? లేని వారు ఎవరైనా ఉన్నారా? അത് വേറൊരു വ്യക്തി നമുക്ക് വന്ന് ആഭിചാരം ചെയ്യണ്ട, നമ്മൾ തന്നെ നമുക്ക് ആഭിചാരം ചെയ്യും. వేరే వ్యక్తి మన మీద మాంత్రిక విద్య చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే మంత్రం చేసుకున్న వారంగా ఉంటున్నాం. ഞാനല്ല പറഞ്ഞു, വചനം പറയുന്നു. నేనుగా చెప్పేది వాక్యం చెప్తుంది ఈ విధంగా. അടുത്ത വാക്ക് പറയുന്നു శాఠ్యం. శాఠ్యం తర్వాత భాగం చెప్పబడుతుందో చూడండి. మూర్ఖత. మూర్ఖత ఇല്ലാത്ത ఆడుతుండో? మూర్ఖత్వం లేని వారు ఎవరైనా ఉన్నారా? మూర్ఖత్వం, మూర్ఖులుగా. శాఠ్యం അതില്ല, മനസ്സിലാക്കണം. അതെന്നത് ശാഠ്യം വിദ്യാപൂജ പോലെയും വിഗ്രഹാരാധന പോലെയുമാകുന്നു. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. హల్లెలూయా. നിങ്ങളുടെ വീട്ടിൽ എന്നെ നടക്കുന്നു? నిన్న మీ ఇంట్లో ఏం జరుగుతుందో? నింగడి వీట్లో విగ్రహారాధన ఉన్నది. విగ్రహారాధన జరుగుతుంది. ശരിയാ തപ്പാ? కరెక్టేనా కాదా? కరెక్టా? అవునా కాదా? ఇన్నెత్తి కాలం ఇది లెక్క నిങ്ങളുടെ వీటిలో ఎత్తి కాలం. ఇటువంటి కనుక మీ ఇంట్లో ఉండి వాటిని దూరంగా పారవేయాలి. നിങ്ങളുടെ വിടുതലിന് നിങ്ങൾ തന്നെ തടസ്സമാണ്. మీ విడుదలకు మీరే అడ్డుగా ఉన్నారు. ఏల్పించుకోండి. ఇంత పారైన వచనం ഏറ്റെടുക്കണ്ട. ఈ రోజు చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు స్వీకరించండి, అంగీకరించండి. ഞാൻ എഴുതി കൊണ്ടുവന്നതല്ല, നിങ്ങളുടെ കൈകളിൽ ഇരിക്കുന്ന വചനമാണിത്. నేను తీసుకొచ్చింది కాదు, మీ చేతిలో ఉన్న వాక్యమే మీతో చెప్తుంది. శాఠ్యం, మత్సరం, విడు. మూర్ఖత్వం, తిరుగుబాటుతనం విడిచిపెట్టండి. ഇതെല്ലാം വിട്ട് കർത്തരുടെ ചിത്തം ചെയ്യുന്നവരായി, കർത്തരുടെ ഇഷ്ടം ചെയ്യുന്ന മക്കളായി മാറുക. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మారండి. హల్లెలూయా. താഴോട്ട് വായിക്കുമ്പോൾ വായിക്കുന്നത് ഇങ്ങനെയാണ്. కింద భాగంలో ఈ విధముగా ఉంది. നീ യഹോവയുടെ വചനത്തെ തള്ളിക്കളഞ്ഞു. నీవు యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి. ഇങ്ങനെ ചെയ്താൽ നീ എന്തോ യഹോവയുടെ വചനത്തെ തള്ളിക്കളയുക. ఈ విధంగా చేసే నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించావు, అంటే త్రోసివేశావు.
ഹല്ലേലൂയ 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 ഹല്ലേലൂയ. അവിടെ യഹോവയുടെ വചനത്തെ തള്ളിക്കളയ ഇന്ന് പകൽക്കാലം തീരുമാനമെടുക്കണം. ఈ పగలకాల సమయంలో మీరు ఒక తీర్మానం చేయాలి. ഞങ്ങൾ മൂർഖമനായാല പിടിവാദം കാണിച്ചില്ല. మేము మూర్ఖత్వాన్ని చూపించము. തമ്മിൽ തമ്മിൽ മത്സരിക്കില്ല. మేము ఒకరినొకరు తిరుగుబాటు చేసుకోము. ഞാൻ ദൈവത്തിന്റെ മക്കളായി നിൽക്കും. నేను దేవునికి బిడ్డగా ఉంటా. അങ്ങനെ നിന്നാ ദൈവപ്രവൃത്തി നിങ്ങളെ വെളിപ്പെട്ടു വരും. ఆ విధంగా కనుక మీరు ఉంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు మీ మీద జరుగుతూ ఉంటాయి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఇవర్ పౌడమలగనగా అప్రదానం നിങ്ങൾ മാറി വരണം. ఆ విధంగా మీరు మారి ఉండాలి. ദൈവത്തിന്റെ പ്രവൃത്തി ഈ ദേശത്ത് വെളിപ്പെടും. దేవుని యొక్క కార్యాలు ఈ గ్రామంలో జరుగుతూ ఉంటాయి. യെസ് అనేక విడిపించబడువే. అనేక మంది విడుదల పొందుతారు. നിങ്ങളുടെ സത്യം ఇది నిజం. അത് മറ്റുള്ളവർ അറിയണം. ఇతరులదే తెలుసుకోవాలి. യെസ് అనేకരുടെ నిറഞ്ഞ് కవియണം. అనేక మంది పరిశుద్ధాత్మలో నింపబడి వారు ఫుల్లుగా నింపబడుతూ ఉండాలి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దాని కొరకు దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి. അവരെ എന്തോ ചെയ്തു? വളരെ അടുപ്പിച്ചു വലിച്ചു. చూడండి, రోడ్డు కూడా വലിച്ചോണ്ട് పోయి వారిని బాగా దెబ్బలు కొట్టించి ఈడ్చుకుంటూ పోయారు అపొస్తలుల్ని. അവരെ കോടി കൊണ്ട് അടിപ്പിച്ചു. వారిని బెత్తములతో బాగా కొట్టించారు. അവിടെ കൊണ്ട് തീർന്നില്ല. అంతటితో ఆగలేదు. അവരെ തടവിലാക്കി. వారిని చెరసాల్లో వేశారు. ഹല്ലേലൂയ. അടുത്ത വാക്യത്തിലൂടെ കാരാഗ്രഹ പ്രമാണിയുടെ സൂക്ഷ്മതയോടെ കാപ്പാൻ ലഭിച്ചു. കാപ്പാൻ കൽപ്പിച്ചു. അങ്ങനെ കൽപ്പന കൊടുക്കുകയാൽ അകത്തെ തടവിലാക്കി. వారు చెరసాల్లో లోపల బంధించారు. എവിടുത്തെ തടവിലാണ് കിടക്കുന്നത്? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? അകത്തെ തടവിൽ. లోపల చెరసాల లోపల ఉన్నారు. 23 వాక్యത്തിലാണ്. 23 16, 23 వాక్యం ఈ విధంగా చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టమని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. చాలు. അങ്ങനെ അവർ ചെയ്യുമെന്ന് പറ്റി അകത്തെ തടവിലാക്കി. ആ കാലുകൾ ആമത്തിലിട്ട് മുട്ടി. చూడండి, 20లో వచ్చిన వాళ్ళ కాళ్ళను బొండములకేసి బంధించారు. 24 కాలుകൾ ఆమతిలిട്ട് ముట్టి. చూడండి, 24వ వాక్యంలో ఉన్నది. అప్పుడు అకస్మాత్తుగా వారి కాళ్లకు బొండం వేసి బిగించెను. వారి కాళ్ళకు బొండాలేసి బిగించారు. നമുക്ക് ദൈവത്തെ സ്തുതിക്കാൻ പാടാ. కాపాడుతూ ఉన్నారు. അവിടെയാണ് പുറത്തിറങ്ങിയത്. അല്ലെങ്കിൽ പറയാൻ ആർക്ക് ധൈര്യം? అక్కడ ఎవరైనా గట్టిగా అల్లులే చెప్పడానికి ఎవరికైనా ధైర్యం ఉంటుందా? വെളിയിലോട്ട് ഇറങ്ങിയത് അല്ലെങ്കിൽ പറയോ? బయటికి వచ్చి ఎవరైనా అల్లులే గట్టిగా చెప్పగలరా? അത് ഉണ്ടോ? ఎవరైనా ఉన్నారా? ഞാൻ പറയും. నేను చెప్తాను. രണ്ടുപേരുണ്ട്. హల్లెలూయా. ദൈവത്തെ നാണിക്കരുത് നീ. దేవుని స్తుతించడానికి సిగ్గుపడవద్దు మీరు. ദൈവത്തെ ഉയർത്തുന്നതോ നീ നാണിക്കരുത്. దేవుణ్ణి హెచ్చించే విషయంలో, ఘనపరిచే విషయంలో నువ్వు సిగ్గుపడకూడదు. നീ അങ്ങനെ കാണിച്ചാൽ കർത്താവ് നിന്നെ കാണിക്കും. ఆ విధంగా నువ్వు దేవుని స్తుతించే విషయంలో సిగ్గుపడితే ఆయన ఎదుట నువ్వు కూడా సిగ్గుపడతావు. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. ദേവനെ ഉയർത്തുക. మీరు దేవుని ఘనపరిస్తే നിങ്ങളെ ദൈവം ജ്ഞാനപ്പെടുത്തും. మిమ్మల్ని కూడా దేవుడు ఘనపరుస్తాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Hallelujah. എവിടെയും കർത്താവിനെ ഉയർത്തണം. మీరు ఎక్కడైనా దేవుని ఘనపరచాలి. Hallelujah. അങ്ങനെ അവർ അർദ്ധരാത്രിയിൽ എന്തോ ചെയ്തു? వారు అర్ధరాత్రి ఏం చేస్తున్నారు? 25. 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలు సీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండుడిరి, ఖైదీలు పిలుచుండుడిరి. Praise the Lord. అర్ధరాత్రి ఎవరైనా ప్రార్థించ തുടങ്ങി. వారు అర్ధరాత్రి వేళ వారు ప్రార్థించడం ప్రారంభించారు. ഇവർ എന്തുകൊണ്ടാണ് തടവിലായത്? మీరు దేని చేత చెరసాల్లో వేయబడ్డారు? എന്തുകൊണ്ടാണ് അടി കിട്ടിയത്? వాళ్ళకు దేని వలన దెబ్బలు తిన్నారు? എന്തുകൊണ്ടാണ് വലിച്ചോണ്ട് പോയത്? వారు దేని కారణము చేత ఎడవబడ్డారు. കർത്തന വേല ചെയ്തു. వారు దేవుని పని చేశారు. ആ ഒറ്റ കാരണം നിമിത്തം వారు దేవుని పని సేవ చేశారు. కారణాన్ని బట్టి നമ്മളാണെ പറയും ഞങ്ങൾ കർത്താവിന്റെ വേല ചെയ്ത് ഇതാണോ കിട്ടുന്നേ? మనమైతే చెప్తా దేవుని సేవ చేశాం కాబట్టి ఇదా మనకు ప్రతిఫలం అంటాం. ചോദിക്കും
അടുക്കാമോ లేదా? പക്ഷെ ഇവിടെ ഇവർ ചോദിക്കുന്നില്ല. వారు ఈ విధంగా అడగట్లేదు. ఇవరు ചോദിക്കുന്നില്ല. వారు ఈ విధంగా మాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగట్లేదు. వారు ప్రార్థించాలి. వారు అర్ధరాత్రి వేళ ప్రార్థించడం ప్రారంభించారు. వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారు పాడి దేవుని స్తుతిస్తున్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే నీ పాడాలి. మీరు సమస్య వచ్చినప్పుడు కీర్తనలు పాడాలి. నీ ప్రార్థించాలి. సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రార్థించాలి. ఇక్కడ వాళ్ళకి చాలా బలహీనంగా ఉన్నారు. వారి యొక్క దేహం అంతా కూడా గాయాలు. వారు దేన్ని గమనించకుండా దేన్ని దృష్టి పెట్టకుండా కేవలం ప్రార్థిస్తూ పాడుతూ ఉన్నారు. వారు కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. నువ్వు పాడుతూ ఉంటే దేశమంతా వింటూ చూస్తారు. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే లోకము నిన్ను చూస్తూ ఉంటారు. എന്റെ കർത്താവിനെ ഉയർത്തുന്ന അഭിമാനത്തോടെ പാടാൻ തയ്യാറായ ఆ విధంగా నేను పాడుతున్నానని సిగ్గుపడకుండా నా దేవుని నువ్వు గణపరచడానికి సిద్ధపడితే അവിടെ വെച്ച് ദൈവത്തിന്റെ പ്രവൃത്തി മറ്റുള്ളവർ കാണൂ. అక్కడ నువ్వు ఎక్కడైతే పాడుతున్నావో ఎక్కడైతే దేవుని గణపరుస్తున్నావో అక్కడ దేవుడు గణపరచబడతాడు. നീ പാടി സ്തുതിച്ച് നിന്റെ കൂടെ കണ്ടോട് നിൽക്കുന്ന വീഴും. నువ్వు పాడి స్తుతిస్తూ ఉంటే నిన్ను చూసేవారు కూడా దేవుని సన్నిధికి వస్తారు. നീ പാടാനും പ്രാർത്ഥിക്കാനും തുടങ്ങിയാൽ മറ്റുള്ളവർ വിടുവിക്കപ്പെടാൻ തുടങ്ങും. నువ్వు పాడి స్తుతించడం ప్రారంభిస్తే ఇతరులు కూడా విడుదల పొందుతారు. നീ മാത്രമല്ല വിടുവിക്കപ്പെടുന്നത്, నువ్వు మాత్రమే కాదు విడుదల పొందేది, ചുറ്റുപാട് നിൽക്കുന്ന വിടുവിക്കപ്പെടും. చుట్టూ ఉన్నవారు కూడా విడుదల పొందుతారు. പെട്ടെന്ന് വലിയൊരു ഭൂകമ്പം ഉണ്ടായി. వెంటనే పెద్ద భూకంపం కలిగింది. കാരാഗൃഹത്തിന്റെ അടിസ്ഥാനങ്ങൾ കുലുങ്ങി. చెరసాల యొక్క పునాదులు కదిలిపోయినాయి. വാതിലുകൾ തുറന്നുപോയി. ద్వారాలు తలుపులు తెరవబడ్డాయి. എല്ലാവരും ചെങ്കോലകൾ അഴിഞ്ഞു വീണു. వాళ్ళ చేతులకున్న కాళ్ళకున్నటువంటి ఈ యొక్క సంఖ్యలు విడిపోయినాయి. പോലും പറയാൻ മടിക്കരുത്. సిగ్గుపడద్దు. ചെറിയ സംഭവം നടന്നു, വലിയ സംഭവം നടന്നത്. అక్కడ చిన్న కార్యం కాదు, పెద్ద గొప్ప కార్యం జరిగింది. കുലുങ്ങി, ചെങ്കോലകൾ അടിഞ്ഞു. അങ്ങ് വാതിലുകൾ തുറന്നുപോയി. అక్కడ భూకంపం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చెరసాల యొక్క పునాదులు కలిగినాయి. అవి కదిలిపోయి అక్కడ తలుపులన్నీ తెరవబడి వాళ్ళ చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు విడిపోయినాయి. మీరు అర్థం చేసుకొని పాడటం ప్రారంభించండి. మీరు ఆరాధించడం ప్రారంభించండి. మీరు ప్రార్థించడం ప్రారంభించండి. దేశంలో ఉన్న దేశాధిపతి శక్తి వెంటనే అవి తెగిపోయి మారిపోతాయి. విడుదల పొందుతారు. ఆ బంధించబడిన ప్రజలు వారు విడుదల పొందుతారు. ఈ దినాలలో మీరు ప్రార్థించడం ప్రారంభించండి. నువ్వు ప్రార్థించడానికి తయారుగా ఉంటే ക്ഷീണമുണ്ടെന്ന് പറഞ്ഞ് കിടന്നുറങ്ങിയാലോ. ఒకవేళ వీళ్ళకి బాగా బలహీనంగా ఉంది అని పండుకొని నిద్రపోతే എന്നെ സംഭവിക്കും. ఏం జరిగింది? എല്ലാവരും ഉറങ്ങും. అందరూ నిద్రపోతారు. ചെങ്ങല അഴിയത്തില്ല. നീ പാടാൻ തുടങ്ങിക്കോ, നീ പ്രാർത്ഥിക്കാൻ തുടങ്ങിക്കോ. നിന്റെ ചെങ്കോൽ പൊട്ടി വന്നു. నువ్వు పాడడం ప్రారంభించు, ప్రార్థించడం ప్రారంభించు. నీ మీద ఉన్నటువంటి బంధకాలు తెగిపోతాయి. നിന്റെ ബുദ്ധിയെ കണ്ടിയതിന് ചെങ്കോൽ പൊട്ടുവോ. నీకున్నటువంటి జ్ఞానమును దేవుడు తెరుస్తాడు. നീ മുഖാന്തരം നിന്റെ കുടുംബം മാത്രമല്ല ചുറ്റുപാട് വിളിക്കപ്പെടുന്ന തരത്തിലേക്ക് നീ പുറത്തു വരുമെന്ന്
అభిషేకం నీ మీదకి దిగి వచ్చింది. ఈ దివసము నేర్పించుకుంటున్నాడే. ఈ దినాల్లో దేవుని Praise the Lord. Hallelujah. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ పరపువాడు మింగి కొట్టుకోవాలి. ఎన్నో సార్లు నువ్వు ఎంతో దుఃఖించి ఏడుస్తూ ఉన్నావు. ఏమో ఇంకో పగట్టాలు దుఃఖത്തിൽ ഇറങ്ങി വരുന്ന ఈ పగలకాలం నీ దుఃఖం మీద దిగి వస్తూ ఉన్నా. നിന്റെ നിന്റെ രോഗത്തിൽ ഇറങ്ങി വരുന്ന నీ రోగము నీ బలహీన మీద దేవుని శక్తి దిగి వస్తూ ఉంది. നിന്റെ പുറത്തു കൊണ്ടുവരും. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. പൗലോസിനെ പുറത്തു കൊണ്ടുവന്ന పౌలుని బయటికి తీసుకొచ్చినట్టుగా അതേ ദൈവസാന്നിധ്യം అదే దేవుని సన్నిధి നീ പുറത്തു വരുവാണ്. Hallelujah. Stotram, 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 stotram. దేవుని శక్తి దిగి వస్తుంది. Praise the Lord. ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. నువ్వు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నావు. ആ ശ്രദ്ധിച്ചുകൊണ്ടിരുന്നവനാ ചെങ്ങലകൾ അടിഞ്ഞുപോയി. గమనిస్తున్నటువంటి జనసాల్లో గమనిస్తున్న వారి యొక్క బంధకాలు కూడా వాళ్ళ సంఖ్యలు ఇడిపోయినాయి. అందుకే ప్రార్థన చేయాలి. ఆరాధించడానికి సిద్ధపడాలి. అభిషేకం దిగి వచ్చింది. ఆ బంధకాలు തുറന്നു വരുന്നു. വാതികൾ തുറന്നു വരും. ఆ ద్వారాలు తెరవబడతాయి. പറയുന്നു. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. Hallelujah, hallelujah, hallelujah. దేవుని సన్నిధిలో బాగా కన్నీరు కాచి ప్రార్థన చేయి. నీకున్నటువంటి ద్వారాలు తెరవబడతాయి. ഇവർ മിണ്ടാതിരുന്നാലും സംഭവിക്കും. వీళ్ళు ఎనక మౌనంగా ఉంటే ఏం జరిగేది? കാലുകൾ ആമത്തി കിടക്കും. వాళ్ళ కాళ్ళు బొండాలకేసి బంధించబడ్డాయి. ഇന്നും ഞാൻ വ്യക്തമായി വിളിച്ചു പറയട്ടെ, నేను స్పష్టంగా చెప్తున్నాను, നിങ്ങൾ പ്രാർത്ഥിക്കാൻ തുടങ്ങിയാൽ మీరు ప్రార్థించుట ప్రారంభిస్తే നിങ്ങളുടെ മാത്രമല്ല మీరు మాత్రమే కాదు, നിന്റെ കുടുംബത്തിന്റെ കെട്ടും మీ కుటుంబం మీద ఉన్న బంధకం, സഭയുടെ കെട്ടും లోపల ఉన్న బంధకం, ദേശത്തിന്റെ വ്യാപാരം പൊട്ടുവന്ന് దేశాధిపతి యొక్క శక్తి కూడా తెగిపోద్ది. നിന്റെ വഴികൾ Hallelujah, hallelujah. తెరవబడతాయి. Hallelujah, hallelujah. వెంటనే దేవుని యొక్క ద్వారం తెరవబడింది. പ്രാർത്ഥിക്കുന്ന ചില വിഷയത്തിന്റെ ప్రార్థించే విషయముల మీద ദൈവം ചില ഓപ്പണിംഗ് ഉണ്ടാക്കുകയാണ്. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. നീ പലപ്പോഴും ആരോടും പറയാതെ അകത്തളത്തിൽ കരയുന്ന ചില വിഷയം Praise the Lord, hallelujah. లోపలే ఎంతో కన్నీరు కాచి ప్రార్థిస్తున్నావు. എന്ത് പ്രാർത്ഥിച്ചിട്ട് മറുപടിയില്ലാതെ ചോദിക്കുന്ന വിഷയത്തിന് కొన్నిసార్లు ప్రార్థించేటువంటి హల్లెలూయా. విషయాలకు జవాబులు రావట్లేదని దేవుని దగ్గర అడుగుతున్నావు. ഈ നാളുകളിൽ വിടുതല നമ്മൾ ചെയ്യാൻ ആഗ്രഹിക്കുന്നു. ఈ దినాలలో దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. നിന്റെ കുടുംബത്തിന്റെ അകത്ത് నీ కుటుంబములో നിന്റെ കുടുംബ പ്രശ്നങ്ങളെ నీ కుటుంబ సమస్యలు, അതിനെ പൊട്ടിക്കുന്ന അഭിഷേകം దాన్ని బంధించినటువంటి బంధకాన్ని ഞങ്ങൾ പ്രാർത്ഥിക്കാൻ തയ്യാറാണ്. నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. Hallelujah. Stotram, 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 stotram. കടത്തിന്റെ അകത്ത് പെടുത്തിക്കളയാതിരിക്കുന്ന ఆ అప్పుల్లో కూరుకుపోవాలని చూస్తూ ఉన్నా ചിലരെ തിരിച്ചറിഞ്ഞ് പ്രാർത്ഥിച്ചേ പറയുന്നു. కనుక ఆ సమస్యల నుండి బయటికి రావడానికి ప్రార్థించమని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ചില രോഗമുണ്ടാകുന്ന വൈശാലിക വേദനയിൽ പ്രാർത്ഥിച്ചേ പറയുന്നു. కొన్ని రోగాలు ఉన్న బలహీనతల్లో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. Hallelujah. Stotram, stotram, stotram. ఆ బంధకం, ఆ యొక్క రోగము తెగిపోతే ഇന്നും പണക്കാലം പൊട്ടിമാറിയ അധികാരികളായിരിക്കും. ఆ బంధకం అనేది Hallelujah, hallelujah, hallelujah. ശക്തികൾ അഴിഞ്ഞു മാറുകയാ. రోగ శక్తులన్నీ కూడా తెగిపోతాయి. ഇവിടെ മിണ്ടാതിരുന്നാൽ ഇത് നടക്കത്തില്ല. ఇక్కడ కనుక వాళ్ళు ప్రార్థించకుండా మౌనంగా ఉంటే ఏం జరిగి ఉండేది? కార్యం జరిగేది. പ്രാർത്ഥിക്കുന്നവരുടെ വീട്ടിൽ വിടുതല നടക്കും. ప్రార్థించేటువంటి ఇంటిలో విడుదల జరిగింది. പ്രാർത്ഥിക്കുന്നവരുടെ സഭയ്ക്കകത്ത് വിടുതല നടക്കും. ప్రార్థించే సంఘానికి విడుదల కార్యాలు జరుగుతాయి. അതുകൊണ്ട് പ്രാർത്ഥന കുറയ്ക്കരുത്. అందుకనే దేవుని జనమా ప్రార్థన మీరు తక్కువ చేయొద్దు.
ప్రాముఖ్యతను ఇక్కడ ఇవ్వాలి. കുഞ്ഞുങ്ങളിൽ അഭിഷേകം വേണം. పిల్లలందరూ అభిషేకములో నింపబడాలి. ഇവർ മുഖാന്തരം ദേശം വിടുവിക്കപ്പെടും, തരം വെളിപ്പെടും. వారి ద్వారా ఈ యొక్క గ్రామమే విడుదల పొంది అభివృద్ధి చెందింది. స్తోత్రం 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 స్తోత్రం. ഇവിടേക്ക് ജനത്തെ കടത്തിവിടാതിരിക്കുന്ന ചില മണ്ഡലങ്ങൾ ദേശത്തിന്റെ അധിപതികളെ കെട്ട് അഴിയാൻ ആരാധനകൾ. ఇక్కడ ఆరాధన కనుక బాగా జరిగినట్లయితే మందిరంలోనికి రాకుండా బంధించినటువంటి ఆత్మల యొక్క ఆమేన్. హల్లెలూయా. అనేకమైన ఆత్మలను దేవుడు రప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఆరాధనకు సమయం అనేటువంటి పరిధిని ఉంచకూడదు. పరిధి దాటి దేవుని ఆరాధించాలి. പ്രാർത്ഥനയ്ക്കും ആരാധനയ്ക്കും പരിധികൾ. ప్రార్థనకు ఆరాధనకు ఒక సమయం, ఒక పరిధి అంటూ ఉండకూడదు. എല്ലാവരും വചനം വായിക്കണം. అందరూ వాక్యాన్ని చదవాలి. നിങ്ങളെ വിടിവിക്കുമെന്നേ ఈ వాక్యం మీకు విడుదల ఇచ్చింది. എല്ലാവരുടെയും ചെങ്കടകൾ അഴിഞ്ഞു. అందరి యొక్క బంధకాలు, చెరసాల్లో ఉన్న బంధకాలు తెగిపోయినాయి. എല്ലാവർക്കും വാതിലുകൾ തുറക്കപ്പെട്ടു. అందరి యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. ചില വാതിൽ ഓപ്പൺ ആകാൻ ആഗ്രഹം. కొంతమంది యొక్క ద్వారాలు తెరవాలని దేవుడు ఆశిస్తున్నాడు. അടഞ്ഞിരിക്കുന്ന ఆ మూసివేసిన അടഞ്ഞിരിക്കുന്ന ചില അടഞ്ഞിരിക്കുന്ന ചില വഴികളെ ദൈവം ഓപ്പൺ ആക്കുന്നതായി പരിശുദ്ധ പറയുന്നു. మూసివేయబడిన ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. പല പ്രാവശ്യം മുട്ടിയിട്ടും തുറക്കാത്ത ചില വാതിലുകൾ. బంధకాలు, ఆ యొక్క తలుపులు ഒരുപാട് പ്രാവശ്യം ഈ മുട്ടിയിട്ടും തുറക്കാത്ത ചില വാതിലുകൾ. ఆ కొన్నిసార్లు నిద్రపోకుండా ఎంతో బాధపడినటువంటి బంధించబడిన బంధకం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రారంభించు. దేవుడు మీకు విడుదలిస్తాడు. അതുകൊണ്ട് ക്ഷീണം വകവെക്കരുത്. అందుకనే బలహీనత ఉంది కదా అని మీరు మారివేయద్దు. ക്ഷീണം വകവെക്കാതെ പ്രാർത്ഥിക്കണം. అందుకనే బలహీనత ఉంది అని ప్రార్థించకుండా మౌనంగా ఉండొద్దు. దాన్ని సాకుగా చెప్పొద్దు. നിങ്ങൾ ക്ഷീണം വകവെക്കാൻ ആരാധിക്കപ്പെടണം. మీరు బలహీనంగా ఉన్నది అని సాకు చెప్పి ఆరాధించకుండా ఉండొద్దు. మీకు తెలియకుండానే మీరు ఆరాధించినట్లయితే బంధకాలు తెగిపోతాయి. హల్లెలూయా. ശക്തനായ ദേവദാസൻ സൂക്ഷിക്കാറുണ്ട്. നിങ്ങൾ ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ. എല്ലാവരും ദൈവം ആശീർവദിക്കട്ടെ. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. నాకంటే కూడా అభిషేక్తులైనటువంటి దేవుని సేవకులు నాకు అనుకున్నారు కాబట్టి వారికి సమయాన్ని ఇవ్వడానికి బట్టి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సంఘం నింపబడింది. అందుకొరకు మీరు ఏం చేయాలి?